ప్రైజ్ లా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వచ్చినటువంటి ఆపద కష్టమేంటో అనారోగ్యమేంటో ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామేమో. ఒక స్త్రీ ఆమెకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఎవరితో చెప్పుకోలేక ప్రభు చెంగును ముట్టుకుంటే చాలు అనుకుందట. ప్రభు చెంగును ముట్టుకుని స్వస్థపరచబడిందట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టాలను ఎవరితో చెప్పుకోవద్దు. ఎవరైనా చెప్తే ఎగతాళి చేస్తారు, లేదంటే అబ్బా ఇంత కష్టం వచ్చిందా, దేవుడి సన్నిధికి వెళ్ళినా కూడా ఇన్ని కష్టాలు పడుతుందా అని అనుకుంటారు. కాబట్టి ఎవరితో చెప్పొద్దు. నువ్వు దేవునికి ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నావో, ఏదైతే విశ్వసించాలనుకుంటున్నావో, ఏదైతే నమ్మాలనుకుంటున్నావో దాన్ని నమ్ము. అందుకని ఏమన్నాడు యోహాను సువార్త 11:40 చూస్తే ఏమంటున్నాడు అక్కడ, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక.